హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్మెంట్స్ హట్. ఈరోజు వీడియోలో ఆలు మసాలా పూరీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా చేసే పూరీల కన్నా ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మనం హెల్దీ వేలో గోధుమ పిండిని వాడి ప్రిపేర్ చేస్తున్నాము. ఈ పూరీలను మనం బ్రేక్ఫాస్ట్లా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 2 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని ఉడికించి తీసుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్లేట్లో గ్రేటర్ యూస్ చేసి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఉండలేవి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉండలు ఉన్నట్లయితే పూరీలు పొంగవు. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, నేను ఇక్కడ 250 ml కప్పుని తీసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వాము, కొద్దిగా ఇంగువను వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కసూరి మేతి ఫ్లేవర్ ఇష్టం ఉంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. స్పైసెస్ అన్నీ బాగా కలిసిన తర్వాత అందులో 3 టీ స్పూన్ల రవ్వను వేసి ఒకసారి మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అయిపోయిన తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ తురుమును వేసి కలుపుకోవాలి. ఆలుగడ్డ తురుము వేసి కలుపుతున్నప్పుడు దాంట్లో ఉండే వాటర్ తోటి మనకు వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీటిని వాడుతూ పూరీ పిండిని తయారు చేసుకోవాలి. ఎక్కువ నీటిని వేయొద్దు, ఎందుకంటే మనం ఉడికించిన ఆలుగడ్డలో నుంచి వాటర్ వస్తుంది. పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా తడుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా తడుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వద్దండి, పిండి మెత్తగా అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చేతులకు ఆయిల్ పూసుకొని నిమ్మకాయ అంత సైజులో ఉండేటట్లు పిండి ముద్దని డివైడ్ చేసుకోవాలి. రెండు చుక్కల ఆయిల్ వేసుకొని రోలింగ్ పిన్తో పూరీలా ఒత్తుకోవాలి. రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి. పూరీ థిక్నెస్ మనకు వీడియోలో చూపించిన విధంగా మరీ సన్నగా కాకుండా అలాగని మరీ లావుగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. సన్నగా ఉన్నట్లయితే పూరీ పాపడ్లా అవుతుంది, లావుగా ఉన్నట్లయితే పూరీ ఉడకదు. పూరీలని ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పూరీలను ఒక్కొక్కటిగా మరుగుతున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. పైన వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయడం వల్ల పూరీలు పొంగుతాయి. ఒక సైడ్ పొంగిన తర్వాత పూరీలను మరొక సైడ్కు తిప్పుకోవాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. పూరీలన్నీ హై ఫ్లేమ్లోనే వేయించాలి. పూరీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆయిల్ని డ్రైన్ ఆఫ్ చేసుకొని టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. పూరీలన్నింటినీ ఇలా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఆలు మసాలా పూరీని తయారు చేసుకోవచ్చు. ఇవి చూడడానికి మాత్రమే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆలు మసాలా పూరీలని స్పైసీ కర్రీతో కానీ లేదా ఏ కర్రీ లేకపోయినా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆలు మసాలా పూరీని మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.